సినిమా పరిశ్రమ గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం విడ్డూరమన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాచకొండలో ఫిల్మ్ సిటీ కడతామని ప్రగల్భాలు పలికింది ఎవరని ప్రశ్నించారు. 10 ఏళ్ల పాటు తెలుగు సినిమా నటులకు నంది అవార్డులు ఎగ్గొట్టిందెవరో హరీష్ చెప్పాలని డిమాండ్ చేశారు. సినిమా వాళ్ల కష్టాలు ఏమిటో తమ ప్రభుత్వానికి తెలుసని, ఫ్యూచర్ సిటీలో ఫిల్మ్ సిటీ నిర్మించబోతున్నామన్నారు ఆది శ్రీనివాస్. సినిమా పరిశ్రమ పైన మాజీ మంత్రి హరీష్ రావు గారు చిలక పలుకులు పలుకుతున్నాడు. ప్రీ రిలీజ్ షో పైన అమాయకంగా అనుమానాలు వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నాడు. సినిమా ఇండస్ట్రీ పైన ప్రేమను ఒలకబోస్తూ మాట్లాడుతున్న మాటలలో 10 సంవత్సరాలుగా అధికారులు ఉండి సినీ పరిశ్రమ పట్టించుకోకుండా ఉన్నటువంటి మీరు రాచకొండ గుట్టల్లో స్టూడియోలో నిర్మాణం చేస్తామని ఇచ్చినటువంటి హామీ ఏమైందన్నమాట. చిన్న రాయిని కూడా తొలగించలేని మీరు 10 సంవత్సరాల్లో మీరు అనేక మందికి ప్రీ రిలీజ్ షోలు విడుదల చేసినప్పుడు మీకు కనిపించింది ఆనాడు నిర్మాతలు, దర్శకులు, హీరోలైతే ఈ రోజు చట్ట ప్రకారమే ముందుకు పోయే క్రమంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రీ రిలీజ్ షోలో వచ్చినటువంటి ఆదాయంలో 20% ఆదాయం హరీష్ రావు గారు ఇక్కడ మీకు చూపిస్తున్న జీవో 20% ఆదాయం ఏదైతే ఈ డేట్ 8/1/2026 నాడు తీసినటువంటి జీవోలో రెండో నెంబర్ కాలంలో 20% సినిమా కార్మికులకు చెందే విధంగా ఆనాడు మీరేమో సినీ నిర్మాతలకు, హీరోలకు లబ్ధి చేకూర్చేటువంటి సందర్భం మీరు చేస్తే మేము మాత్రం ఈ రోజు ఇచ్చిన జీవోలు 20% సినిమా కార్మికుల కోసం వెచ్చించే విధంగా వెసులుబాటును తీసుకుని ఇచ్చిన జీవో కార్మికుల సంక్షేమం కోసం 10 కోట్ల రూపాయలు సంక్షేమ నిధిని వెచ్చించి చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా సినీ కార్మికులతో సమావేశం ఏర్పాటు చేయలే. మా ముఖ్యమంత్రి గారు సినిమా కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి ప్రత్యేకంగా స్కూల్స్, వారికి ప్రత్యేకంగా వైద్యపరంగా వారికి ప్రత్యేకమైనటువంటి తగు ఏర్పాటు చేసే విధంగా కూడా సమావేశం తీసుకున్నటువంటి నిర్ణయాలు మీరు మర్చిపోతున్నారని చెప్పండి మాట సందర్భంగా. అసలు మీ 10 ఏళ్లలో నంది అవార్డు కూడా ఇవ్వలేని మీరు, సినీ పరిశ్రమ పట్టించుకోని వాళ్ళు మీరు ఈ రోజు ఏదో స్వాగతం మంగళహారతులు పట్టే విధంగా తెలంగాణ ఉద్యమంలో సినిమా తారలకు సంబంధించి అవమానాలు పరిచినటువంటి మీరు ఈ రోజు మంగళ హారతులు పట్టే విధంగా సినిమా పరిశ్రమ పైన ఎనలేని ప్రేమను ఒలకబోస్తున్నటువంటి తీరు చూస్తుంటే ఈ రోజు మేము చట్టపరంగానే ముందుకు పోతున్నాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని మీరు తప్పొట్టే విధంగా చేసే ప్రయత్నం ఈ సందర్భంగా కరెక్ట్ కాదనమాట సందర్భం చెప్తూ మీకేమో సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్ తెలుసు, ఫిల్మ్ ఫంక్షన్ మాత్రమే తెలుసు. కానీ మా ముఖ్యమంత్రి గారికి సినీ కార్మికులకు సంబంధించినటువంటి విషయాలు కూడా బాగా తెలుసన్నమాట సందర్భంగా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ జూబ్లీస్ ఎన్నికల్లో సినిమా కార్మికులు మీకు ఓట్లు వేయలేరనేటువంటి కోపంతో మీరు మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది తప్ప ఈ విధంగా కాదు. ముందుగా మీ కుటుంబంలో జరుగుతున్న సినిమాను ఏ విధంగా కట్టడి చేయాలో చూసుకోండి. లేదంటే మీ సినిమానే ఇంటి దుకాణానికి శుభం కార్డు పడడం ఖాయం. ఈ రోజు మీరేదో గొప్పలు చెప్పి మమ్మల్ని ప్రతి అంశంలో విమర్శ చేయాలని చెప్పని చేయడం సరైనది కాదు. హరీష్ రావు గారు మీరు కావాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలు